ఓటు వేశారా ఇంతకి? అది కూడా నీకు మళ్ళీ అబద్ధం చెప్పడం కూడా కుదరదు ఇక. ఓకే. రుజువు కూడా ఓకే. విత్ ఎవిడెన్స్. వెంటనే ఓటు వేసి వెంటనే కారులోనే నా కర్తవ్యం నేను నిర్వర్తించాను, మీరు కూడా నిర్వర్తించండి అని చెప్పి వెంటనే బయట కూడా ఇచ్చాను. కానీ ఓటింగ్ బాగా జరిగింది. అసలు ఎప్పుడు కని విని ఎరుగని రీతిలో చాలా బాగా 81 అబోవ్ పోలింగ్ పర్సెంట్ నమోదైంది. నేను మీరు నమ్మండి, నేను కారులో ఉన్నాను, అది ఎలక్షన్ ఆఫీసర్ ఎవరో వచ్చి నమస్తే సార్ అన్నారు. నేను కార్డు ఇచ్చాను. సార్ ఎప్పుడన్నా మీకు ఫోన్ చేయొచ్చా అన్నారు. సార్ అందుకే సార్ ఇచ్చాను, చేయండి సార్ అన్నాక ఓటేసారా అన్నారు. లేదు సార్ వెయిట్ చేస్తున్నాను అన్నాను. ఆయన తీసుకెళ్లారు, వెంటనే అయిపోయింది. ఎంత ఓటింగ్ అంటే ఇప్పుడు మా లాయర్ గారు చెప్తున్నారు, వాళ్ళ ఊర్లో కృష్ణా జిల్లాలో రాత్రి 1:30 దాకా అయిందంటమ్మా. మామూలుగా 6కి ఇప్పుడు క్లోజ్ కదా, రాత్రి 1:30 దాకా ఓటింగ్ అంటే బయట జనం అంట. ఇంకొక ఆయన ఎవరు చెప్పారు, నేను 7ంటికి వేసాను గురుగారు. 7ంటికి తీరు కదా, కాదు గురుగారు మేము వెళ్ళేసరికి జనం ఇంకా 130 మంది ఉన్నారు, 8:30 దాకా జరిగింది అన్నాడు. నేను అదే ఎక్కువ అనుకున్నా. లాయర్ గారు చెప్తున్నారు 1:30 అయిందంట. అంటే ఓటర్స్ ఆంధ్రప్రదేశ్లో చాలా ఏమంటారు, ఈ పదం నేను వాడకూడదేమో, మరి కసిగా వేశారు అని చెప్పచ్చేమో అని అనుకుంటున్నాను. చాలా మంది, ఒక ఆయన నాయకైతే నాకు మొన్న వచ్చాను కదా నేను, నా ఎదురుగా ఉన్నారు. సార్ మిమ్మల్ని నేను ఫాలో అవుతాను సార్ అన్నాడు. ఎక్కడి నుంచి సార్ అన్నాను. సింగపూర్ నుంచి అన్నాడు. సరే ఎందుకు వచ్చారు సార్? ఓటు వేయడానికి వచ్చారు సార్. ఓటు వేయ అని చెప్పారమ్మా. నేను అన్నాను మిమ్మల్ని చూసి సిగ్గు తెచ్చుకోవాలి, ఊళ్ళో ఉండి ఓట్లు వేయని వాళ్ళని. అమ్మ ఇప్పుడు మీరు టాపిక్ ఎత్తారు కాబట్టి మాట్లాడేస్తాను. మా లారీ టీంకి చెప్పి వాళ్ళకి టైం ఉంటే చేయిస్తాను నేను, లేకపోతే ఎవరో ఒకరు చేయించాలి. మీరు ఈ వీడియో చూసేవాళ్ళు చేయండి. నేనేం కోరుకుంటున్నా అంటే, ఓటు వేయకపోతే ఎవడైనా సరే వాడికి అన్ని కట్ చేయాలి. 5 ఏళ్ళకు ఒకసారి నువ్వు రాలేవా? కాలు లేనోడు వచ్చాడమ్మా, 2 చేతులు లేవు, కాలు కూడా సరిలేదు, ఆయన కాలుతో ప్రెస్ చేసి ఓటేసాడమ్మా. ఏం మాయరోగం అమ్మా? చాలా ఇక్కడ ఎంత అయిందమ్మా తెలంగాణలో ఓటింగ్ శాతం? ఎంత? చాలా తక్కువ అయింది గురు. తెలుసు తెలంగాణలో, తెలుసు, చాలా తక్కువ. కాదమ్మా, మనం వెయ్యం. ఎవరు శాసించాలనుకుంటున్నారో వాళ్ళు దండిగా, ఆడోళ్ళు కూడా మగోళ్ళు అందరూ వచ్చి ఓట్లు వేస్తారు. నువ్వు శుభ్రం అవ్వాలి, సిస్టమ్ బాగుండాలి అన్నప్పుడు నీ కర్తవ్యం నువ్వు నిర్వర్తించకపోతే, నేను అక్కడికి చెప్పా. అంతకుముందు కూడా రైల్లో ఉన్నప్పుడు కూడా, నేను ప్రయాణంలో ఉన్నాం కదా నర్మదా పుష్కరాలు, చెప్పాను నేను, మీరు ఓటు ఎవరికి వేస్తారో మీ ఇష్టం, కానీ ఓటు వేయండి. గవర్నమెంట్ ఒక రూల్ అయితే తేవాలి, తేకూడదంటారా? ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యాన్ని బతికించడానికి కొన్ని రూల్స్ తేకూడదా? ఇప్పుడు ట్రాఫిక్ రెడ్ లైట్ ఉంది, నువ్వు క్రాస్ చేస్తే ఫైన్ వేస్తున్నారు లేదా? ఖచ్చితంగా వెయ్యాలి కదా. వై నాట్? ఓటు ఎందుకు వేయవు నువ్వు? అందుకని ఓటు వేయడానికి కావాల్సిన ఫెసిలిటీస్ గవర్నమెంట్ ఇవ్వాలి. వెయ్యినోడిని బయట వేసేది కూడా చేయాలి. అలానే మరి ఓటుకి నోటు తీసుకునే వాళ్ళని, ఇచ్చే వాళ్ళని ఏం చేయాలంటారు? ఇది నైతికతకు సంబంధించిన విషయం. నేను మొన్న ఓటు వేసాక అది కూడా చెప్పాను, ఇది ఓట్ల పండుగే, నోట్ల పండుగ కాదు. ఒకవేళ మీరు తీసుకున్నారే అనుకోండి, నేను విన్నానమ్మా, అది నాకు భలే ఆనందం అనిపించింది. ఊరు ఒక మాట మీద ఉన్నారు, ధర్మం ఉండాలమ్మా, ధర్మం ఉండాలి. అది లేనప్పుడు నీ దగ్గర ఏముంటే ఏంటి? ఊళ్ళో వాళ్ళందరూ ఓట్లు, ఎలక్షన్ వచ్చింది, డబ్బులు ఇస్తారు, మనకు తెలుసు, తీసుకోండి అని ఊళ్ళో వాళ్ళందరూ డబ్బులు తీసేసుకుని అందరూ ఒక చోట వేసేసి రామాలయం కట్టేసుకున్నారు. చప్పట్లు కొట్టదా? ఎక్కడ ఏదో ఊరు, నాకు తెలదు, మర్చిపోయాను ఎక్కడో. కడుపు నిండిపోయింది నాకు. అలా నేను ఏం చెప్పానంటే, మీరు డబ్బులు తీసుకుంటే తీసుకోండి, ఆవులకు పెట్టండి, చిన్న గుళ్ళకి పెట్టండి, అనాథలకు పెట్టండి, ముసలోళ్ళకి పెట్టండి, పుస్తకాలు కొనుక్కోలేని విద్యార్థులకు పెట్టండి. ఎందుకంటే ఈ డబ్బులు ఇచ్చినోడి కాదు కాబట్టి, అవి మనవే కాబట్టి, వాడి నాయన సొమ్ము ఇవ్వరు కాబట్టి. తీసుకోవడం చెడే. ఎవరో ఏదో చెప్పారు, ఏమ్మా కొన్ని మనం కామెంట్లు చేయలేము,
70,000 జీతం వస్తుంది, భార్యకో 70, భర్తకో 70. వీళ్ళు ఆ రాజకీయ నాయకుడి ఇంటికి వెళ్ళి మా ఇంట్లో 4 ఓట్లు 8,000 అని అడిగి తీసుకున్నారు. ఏమిటో మా ఊళ్ళో 10,000 మంది ఉన్నారు, మహా ఒక 5-6 కుటుంబాలు తప్ప అందరూ తీసేసుకున్నారు అని ఆయన ఒక విధమైన విరక్తితో చెప్పాడు. ఈ తీసుకున్న వాళ్ళలో ఆన్సర్ ఏం చెప్తారంటే కొందరు, మనం తీసుకోకపోయినా తీసుకున్న టిక్కు పెట్టుకుంటారు వాళ్ళు, మనం అలాగా చెడ్డోళ్ళు అయిపోతాం కదా, అదేదో తీసేసుకునే పోతుంది కదా అన్నట్టు వాళ్ళు. అయితే నేను తీసుకోవద్దు అని చెప్పినా అది ఆగదు కాబట్టి తీసుకుని ఆ ధనం మీరు తినద్దు. ఇప్పుడు శివకృష్ణ గారితో మాట్లాడా, సీనియర్ యాక్టర్. వారు ఎప్పుడో 83లో ఆయన హీరోగా పెట్టి ఎవరో 25,000 ఇచ్చి సినిమా తీద్దాం అనుకున్నారు. అంటే 40 ఏళ్ల క్రితం కదా. ఆయన వద్దండి, ఇప్పుడు ఇండస్ట్రీ పరిస్థితి ఏం బాగోలే, అన్ని బాగున్నప్పుడు తీద్దురు అని చెప్పినా కూడా వినకుండా 25,000 ఇచ్చారు. అది చాలా గ్యాప్ వచ్చింది. తర్వాత ఈయన మళ్ళీ ఆయన పిలిచి ఇచ్చేసారట. అదేంటి సార్ అంటే, ఇప్పుడు నీ డబ్బులు నేను పెట్టుకుంటే వచ్చే జనంలో ఏ కుక్కో పిల్లు అయి పుట్టాల్సి వస్తుంది, వద్దు, ఈ మానవ జీవితాన్ని నేను సద్వినియోగం చేసుకోదలిచాను, మళ్ళీ పుట్టదలచలేదు అన్నాడు. అంటే ఏముంది, ఆధ్యాత్మికత ధార్మికత ఉన్నప్పుడు అలాంటి మాటలు అలాంటి ఆలోచనలు వస్తాయి. అందుకని రా అని దాచి అని ఏం దాస్తావు, ఏం దాస్తావు. నిన్న కూడా శంకర జయంతి కార్యక్రమం మన బంగారు శర్మ గారు పిలిస్తే వెళ్ళాను. అక్కడ ఉపన్యాసంలో నిన్న చెప్పాను, మనకి గర్వం వస్తుంది సహజంగా, ఎవరికైనా వస్తుంది, ఏదో ఒక విషయంలో వస్తుంది. ఆ గర్వం వచ్చినప్పుడు నేల మీద నడవడాడు, పదవి వస్తే ఒక గర్వం, మదం అంటారు దాన్ని. మనం చూసాం ఎన్నో, అదే ఏపీ కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఆ మాటలు మనం చూడలేదా, వాళ్ళ బిహేవియరు, వాళ్ళ నడకలు, వాళ్ళ మొఖాలు ఇవాళ చూడొచ్చు, ఇంకో 15 రోజుల తర్వాత కూడా చూడొచ్చు. అవి ఎలా మారతాయో, ఎలా మారినాయో, ఎలా మారబోతాయో. ఇవాళ ఏదో వీడియో చూశాను, అబ్బా ప్రేతకాల కొట్టిచ్చేస్తుంది. అసలు అతను పేర్లు అనవసరం కానీ ఆంధ్రప్రదేశ్లో అంటే మనం ఎప్పుడూ చూడలేదు, బూతులు మాట్లాడటంలో పిహెచ్డి అన్నమాట, బీయింగ్ ఏ మినిస్టర్ అలాంటి వాళ్ళు. సరే వాటి అనుకోండి. ధార్మికత ఉంటే మనిషి గర్వం లేకుండా ఉంటాడు. శంకరాచార్యులు వాళ్ళు చెప్పారు, మా కురు ధన జన యౌవన గర్వం హరతి నిమేషాత్ కాల సర్వం మాయామయమిదం అఖిలం హిత్వా బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. ఇప్పుడు ఆయన చెప్పారు శివకృష్ణ గారు, నేను మిమ్మల్ని కలుస్తాను, మీ దగ్గర ఉండే జ్ఞానాన్ని నేను దొంగతనం చేస్తాను అంటే, తృష్ణ జ్ఞానం మీద ఉండాలి తప్ప ధనం మీద ఉండకూడదు. చాగంటి గారు చాలాసార్లు చెప్పారు. చెప్పి ఎవరైనా ఫ్రీగా ఇచ్చారు అనుకోండి, మన సైజు కంటే పెద్దదే, ఫ్రీ వేసేసుకుంటారండి. పెద్ద సైజు 9 ఉండేది 9, వాడికి 11 సైజు ఇస్తే ఫ్రీగా వచ్చిందని వేసుకుంటే బాగుంటుందా? ఉప్పు మా ఇంట్లో బస్తా ఉంది, అందుకని ఎక్కువ వేసుకుంటారేంటి? కాదుగా. ఉప్పు ఎంత కావాలో, చెప్పు ఎంత కావాలో, ధనం కూడా అంతేగా. కానీ ఏదో సాధిస్తామని, ఏదో అనుభవిస్తామని గట్టిగా ఈ 60 ఏళ్ళ 70 ఏళ్ళ జీవితంకి ఎందరు పొట్టో కొట్టి, ఎందరో నాశనం చేసి, ఇప్పుడు నేను పాడిన ఈ శ్లోకం అర్థం ఏంటి? మా కురు ధన జన యవ్వన గర్వం హరతి నిమేషత్ కాల సర్వం. ఒరే మూర్ఖుడా, కాలం ఇలా హరిస్తుంది నీ ధనం కానీ, నీ యవ్వనం కానీ, నీ చుట్టూ ఉండే జనాన్ని కానీ. కాబట్టి గర్వం చెందకు, వీటిని చూసి నువ్వు పాటలు పాడకు. రెచ్చిపోదాం బ్రదర్, తర్వాత చచ్చిపోతావు బ్రదర్, వెయిట్ చేస్తున్న మదర్, కప్పెట్టేస్తారు కదా కదా. అందుకని వినే ఉండాలి. మీరు శ్రీభాష్యం అప్పలాచార్యులు వారు పెద్ద ఆయన లేరు, ఎంత ప్రేమగా వినయంగా చెప్తారో. మనిషికి ఉండే 2 పెద్ద చెడు లక్షణాలు మన్యు కామం.
మన్యం అంటే గర్వం. ఈ గర్వానికి ప్రతీక ఎవరు? దుర్యోధనుడు. కామానికి ప్రతీక ఎవరు? రావణాసురుడు. వ్యాస వాల్మీకాదులు ఈ 2 మనుషుల్లోంచి తొలగించడానికి ఎన్నో ఇచ్చి వెళ్ళారు. రామాయణం. రావణాసురుడికి బలం ఎక్కువ, రాముడికి బలం ఎక్కువ? లెక్కేయండి, అనాలిసిస్. రావణాసురుడికి ఆర్మీ ఉంది, జనం ఉన్నారు, ఆల్రెడీ పవర్లో ఉన్నాడు, వెహికల్స్ ఉన్నాయి, వెపన్స్ ఉన్నాయి, బలగం ఉంది. రాముడికి తమ్ముడు, కోతులు అంతే. పెద్ద పెద్ద ఏమైనా వెపన్స్ ఉన్నాయా? బాణాలు తప్ప. మరి రాముడు గెలిచాడు. ఎందుకు గెలిచాడు? ధర్మం. పాండవులు 5, కౌరవులు 100 పవర్ కూడా వాళ్ళ చేతిలోనే ఉంది. ఏమన్నా గవర్నమెంట్ వాళ్ళదేగా. యుద్ధం చేసే టైంలో గెలిచింది ఎవరు? పాండవులు. కాబట్టి గవర్నమెంట్ నా చేతిలో ఉంది, పవర్ నా చేతిలో ఉంది, లేకపోతే జనం నా చేతిలో ఉన్నారు. కాబట్టి నేను రెచ్చిపోతాను అంటే తర్వాత చచ్చిపోతావు, తర్వాత పాడుకోవాల్సి వస్తుంది. ఏమున్నదక్కో ఏమున్నదక్కో అని పాడుకోవాల్సి వస్తుంది. కాదు, అసలు అధికారం దేనికి చెప్పండి? అది ఎవరికైనా కావచ్చు, టు సర్వ్ పీపుల్ కదా. ఇప్పుడు ఆయన చెప్పారు, శివకృష్ణ గారు చెప్పారు, 10,000 మందికి ఇల్లు కట్టించి ఇచ్చారట ఈ సినీ కార్మికులకి. 10,000 మందికి, 1-2 కాదు. వారు సెన్సార్ బోర్డు చైర్మన్గా ఉన్నప్పుడు. నేనేమీ కట్టుకోలేదు, ఆ ఇళ్లలో ఒక ఇల్లు నాది కాదు. ఎందుకంటే రామాయణంలో చెప్పారు. అంటే నేనేం చదవలేదని పెద్దలు చెప్పని విన్నా అన్నారు. పోనీ మీరు చదవకపోయినా పాటించారు. చదివి పాటించడం వాళ్ళకంటే చదవకుండా పాటించిన వాళ్ళు గొప్ప కదా. రామాయణంలో ఉంటుంది, చివరిలో రామచంద్రమూర్తి ఒక గంట కట్టారు. ఎవ్వరు రాలేదు 11,000 సంవత్సరాల్లో. ఇంకా లాస్ట్ ఇంకా అవతార సమాప్తి ముందు ఒక కుక్క వచ్చి కొట్టింది గంట. కుక్క లక్ష్మణుడు తలుపు తీస్తే దానికి చెవి రక్తం వస్తుంది. దానికి ఫస్ట్ ఎయిడ్ చేసి ఏమిటి సంగతి అన్నాడు. అంటే రాములు వారి దగ్గర తీసుకొచ్చారు. అంటే పలానా వాడు నన్ను కొట్టాడండి రాయితో, ఇది కారణం. అంటే వాడిని ఎక్కడున్నాడో తీసుకురమ్మని తీసుకొచ్చారు. మరి వీడికి ఏం శిక్ష వేద్దాం అని రాములు వారు అడిగారు. ఆయన నిర్ణయం తీసుకోలేదు, దాన్ని అడిగారు కుక్కని. రాముడి కాలంలో కుక్కకు కూడా వాల్యూ ఉంది. ప్రజాస్వామ్యంలో మనం చూస్తాం చాలాసార్లు, ఈ అధికారంలో ఉన్న వాళ్ళు ప్రజలను కుక్కలా చూస్తారు. రామరాజ్యం కావాలన్నది అందుకే మనం చాలాసార్లు వింటాంగా, దొరల రాజ్యం అని ఇంకో రాజ్యం అని వింటూ ఉంటాం. అంటే ఆ పొగరు ప్రజల మీద చూపించకూడదుగా, ఎవరి వలన మనం వచ్చాము కదా. సరే, ఈ కుక్కని అడిగారు ఏం చేద్దాం, ఏం శిక్ష వేద్దాం అంటే, వీడిని ఏదన్నా టెంపుల్కి చైర్మన్ చేయండి అన్న. మళ్ళీ చెప్పు అన్నారు రాములు వారు. కరెక్ట్ అండి, ఏదైనా టెంపుల్కి చైర్మన్ చేయండి, లేదా ఏదైనా బోర్డు మెంబర్ అన్న చేయండి అన్న. ఎందుకు? నువ్వు వేసే శిక్షలా లేదు అన్నారు రాములు వారు. కాదండి, యాక్చువల్ నేను కూడా గత జన్మలో ఒక టెంపుల్ చైర్మన్గా ఉన్నాను, గుళ్ళో సొమ్మతి తినేహాను. సో కాబట్టి ఆ బికమే కుక్క. సో కాబట్టి వీడిని కూడా మీరు ఏదో టెంపుల్కి ఒక చైర్మన్గా వేసేస్తే వీడు కూడా తినకపోతాడా, కుక్క పుట్టపోతాడా, రోడ్డు పక్కన పడుకోపోతాడా, ఏడో ఒకటి తినపోతాడా? అంటే దేవద్రవ్యం తినరాదు. కానీ గుళ్ళో డబ్బులు ఎత్తుపోయి అమ్మ ఒడి నాన్నబుడ్డి వాడి ఎలా, వాట్ రైట్ యూ హ్యావ్? నేను చాలాసార్లు ఇంతకుముందు కూడా మన ఇంటర్వ్యూలో వేరే ఛానల్స్లో కూడా నేను చెప్పాను, వాట్ రైట్ యూ హ్యావ్? నువ్వు ఇంకో చోట తేవట్లేగా. సెక్యులరిజం పదం వాడడం మానేయండి, అది మానరు. సెక్యులరిజం పదం వాడతారు, గుళ్ళో డబ్బులు పట్టుకుపోతారు. సెక్యులరిజం పదం వాడతారు, హాజయాత్రకు డబ్బులు ఇస్తారు.